నా కన్నా టీజర్ చూసారన్నా? చూసాను, చాలా బాగా అనిపించింది. చాలా మంది ట్రోల్ చేశారు, దీని మీ అభిప్రాయం ఏందన్నా? అన్న చూడన్నా, నాకైతే చాలా బాగా నచ్చింది. బాలయ్యబాబు అంటే ఏంది, నీకు లవ్ స్టోరీ కావాలా, ఏంది రొమాన్స్ కావాలా, బాలయ్యబాబు నుంచి ఏం కావాలి? బాలయ్యబాబు అంటే మాస్ కేర్ పడ్డొస్తారు అంటే బాలయ్యబాబు. అట్లా బాలయ్యబాబు దగ్గరకు పోయి అదేంది త్రిశూలం దింపిడు, అది న్యూటన్స్ లా పనిచేస్తలేదు. అరే బాలయ్యబాబు నుంచి మనం కోరుకునేది అదే. బాలయ్యబాబు ఏంటంటే ఒక ఫ్యామిలీని కాపాడుతాడు, అది మనకు రొటీన్ స్టోరీ అయినప్పుడు కూడా బాలయ్యబాబు అంటే ఏంది, ఒక కాపాడే వ్యక్తి, ఒక లీడర్ ఉండే వ్యక్తి, ఒక ఊరిని కాపాడే వ్యక్తి. కానీ పోయి అదేంది ఊ అంటావు డ్యాన్స్ చేసే వ్యక్తి అయింది కాదు కదా. తన నుంచి ఏం కావాలో అదే కోరుకుంటారు. సో ఫైట్ సీన్స్ కావాలంటే ఫైట్ సీన్స్ ఉన్నాయి, మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి, డైలాగ్ చాలా బాగుంది. సో ప్రతి ఒక్కటి చూడన్నా, మన అఖండ 1 ఎవరు తీసారన్న బోయపాటి శ్రీని తీశాడు, మిలిటరీ ఎవరు తమను. సో అదే వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా అలానే రిపీట్ అవుతుంది. అఖండ 2లో కూడా బోయపాటి శ్రీను డైరెక్టర్గా చేయబోతున్నాడు. సో మన తమన్ కూడా మిలిటరీ చేయబోతున్నాడు. ఈ తమను బాలయ్యబాబు వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎంత గొప్ప ఉంటాయంటే, మనం రీసెంట్ వచ్చే సినిమా చూసాం, ఎంత థియేటర్స్ తగలబడిపోయినాయి అని చెప్పుకోవచ్చు. థియేటర్ స్పీకర్స్ పగిలిపోయినాయి. అట్లాంటి రేంజ్ ఉన్న వ్యక్తి అంటే బాలయ్యబాబుతోనే తమన్ మంచి బీజం బాగుంటుంది. 100% డైలాగ్ చాలా కొత్త అనిపించింది. సినిమాటోగ్రఫీ, విజువలైజేషన్, బాలయ్యబాబు వెనకాల కొంతమంది రౌడీలు వేసుకుంటే కొత్త ఫైట్ సీన్ చూడు, అది చాలా గ్రేట్ అనిపించింది. మాకు బాలయ్యబాబు నుంచి రొమాన్స్ సీన్స్ అవసరం లేదు, మా బాలయ్యబాబు నుంచి డ్యాన్స్ స్టెప్పులు అవసరం లేదు, మా బాలయ్యబాబు నుంచి మాకు ఎటువంటి ఎగిరి దుంకే డ్యాన్స్ కూడా మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది అంటే 2 ఫైట్లు, 2 మాస్ డైలాగులు, ఇవే కావాలి తప్ప కానీ మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే దయచేసి ట్రోలింగ్ ఆపండి. బాలయ్యబాబు లాంటి వ్యక్తి మరొకసారి పుట్టారు. జై బాలయ్య.